నగరంలోని స్థానిక స్టోనహస్పేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానమునందు నవరాత్రి సందర్భంగా ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అమ్మవారు చండీ అలంకరణలో దర్శనమిచ్చారు. ఈరోజు స్వీడన్ నుండి విచ్చేసిన భక్తులు నరేష్ మరియు నిరూప దంపతులు వచ్చిన అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులకు తాంబూలాలను అందించారు. అనంతరం మంత్రివర్యులు పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అభినందిస్తూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకి విచ్చేసి అమ్మవారిని దర్శించినందుకు చాలా సంతోషంగా ఉందని అని తమ ఆనందాన్ని నరేష్ నిరూప దంపతులు వ్యక్తపరిచారు. నేను స్వీడన్ నుంచి వచ్చాను. అమ్మవారికి ప్రతి సంవత్సరం వచ్చి ముత్తైదులందరికీ తాంబూలం పంచుతాను. ప్రతి సంవత్సరం వచ్చి ముత్తైదులకి తాంబూలం పంచుతూ అందరు ఆశీర్వాదం తీసుకుంటుంటాను. అంటే ప్రత్యేకంగా మీరు ఈ టెంపుల్ కి ఈ రోజు వచ్చారు కదా, ఇక్కడ కార్యక్రమాలు ఏం చేశారు మీరు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ గుడిలో ప్రతి ఒక్కరు మేనేజ్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ భక్తులు కూడా వచ్చిన దానికి మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు అందించిందండి. చాలా కృతజ్ఞతలు మా సార్కి వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. నేను అడగంగానే నాకు హెల్ప్ చేసిన దానికి, ఇంట్లో తాంబూలాలు ఇచ్చిన దానికి, మాకు అనుగ్రహించిన దానికి, మాకు తోడుగా ఉండి సపోర్ట్ చేసిన దానికి. ఎంతమందికి ఇక్కడ తాంబూలాలు మీరు ఇవ్వడం జరిగింది? మందికి చేస్తారు. మీ పేరండి? నిరూప. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.